హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను పెట్టిన హోమ్ టూర్ వీడియోకి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయండి. అందరికీ చాలా థ్యాంక్స్. మేము ఉండేది డూప్లెక్స్ విల్లా కదండి. పైన మేముండే పోర్షన్ చూసారు కదా, కింద పోర్షన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పాను కదండి. ఒకరిద్దరు అడిగారు కింద పోర్షన్ కూడా చూపించండి అని. ఈరోజు వీడియోలో కింద పోర్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇక్కడ డైరెక్ట్ వాయిస్ ఇచ్చానండి. అయితే బయట చాలా వర్షం పడుతుంది, గాలి వేస్తుంది. అందుకని కొంచెం వాయిస్ క్లారిటీగా లేదు. ఆ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి అనమాట. అందుకని మళ్ళీ నేను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కింద పోర్షన్లో మా ఆఫీస్ వాళ్ళే ఉండేవారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే హౌస్ ఖాళీగానే ఉంది. ఎంటీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఆంధ్రాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదండి. ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది లక్ష్మి గారు అని ఒకరిద్దరు అడిగారండి. ఇక్కడ 2 డేస్ బ్యాక్ వరకు ఫుల్ ఎండలు, చాలా ఉక్కపోతుంది. ప్రజెంట్ అయితే వర్షాలు బాగా పడుతున్నాయండి. రాత్రి నుంచి అయితే భారీ వర్షం పడుతుంది అండ్ ఫుల్ గాలి వర్షం అలా ఉందన్నమాట. బయట చూస్తున్నారు కదా, ఫుల్గా వర్షం పడుతుంది రాత్రి నుంచి. అయితే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి, అందుకని సాహితీ సాత్విక్ ఇద్దరికి 2 డేస్ హాలిడేస్. ఇంకా చూసారు కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ విధంగా నా వెనకాల తిరుగుతూ ఉంటారు. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, కింద పోర్షన్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే కింద పోర్షన్కి ప్రస్తుతానికి నా దగ్గరే ఉందండి. ఎందుకంటే అందులో ఒక చిన్న మంచం, ఒక 2 చైర్స్ ఉన్నాయి. అవి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి పంపించేస్తారు. ఇప్పుడు పంపించిన తర్వాత ఈ కింద పోర్షన్కి హౌస్ ఓనర్స్కి అయితే ఇచ్చేస్తాము. ఇంకా ఓనర్స్కి కీ ఇచ్చిన తర్వాత మీకు ఈ కింద పోర్షన్ చూపించడానికి ఉండదు కదండి. అందుకనే మార్నింగే ఇంకా ఈ ఎంటీ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూసారు కదండి, ఆ కార్ పక్క నుంచి వెళ్తే మా పోర్షన్ వస్తుంది పైన. మీరు ఆల్రెడీ మా హోమ్ టూర్ చూసారు కదా. ఇంక ఇది కింద పోర్షన్ అనమాట. స్టార్టింగ్లో ఇది హాల్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. కాలనీలో హౌసెస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయండి. మీరు ఈ ఒక్క హౌస్ చూస్తే చాలు, కాలనీలో హౌసెస్ అన్నీ చూసినట్టే. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ ఇల్లులన్నీ కూడా. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఈ కింద పోర్షన్లో మా హౌస్ ఓనర్స్ ఉండేవారండి. మేము వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కింద పోర్షన్ మా ఆఫీస్ వాళ్ళకే రెంట్కి ఇచ్చారు. ఇదైతే హాల్ అనమాట. హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. హాల్లో 2 వైపులా షెల్ఫ్లు ఉంటాయి, మనం ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడం కోసం. ఇంకా ఇదంతా కూడా మా కింద వాళ్ళు అయితే డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకునేవారండి. ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదండి, ఒక పెద్ద హాల్ లాగే ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక పక్కన ఒక చిన్న దేవుని మందిరం అయితే ఉంది. ఇక్కడ ఏ ఇంటికి కూడా సెపరేట్గా పూజా మందిరాలు అవి ఉండవండి. నాకు పూజా మందిరం సెపరేట్గా ఉంటే చాలా ఇష్టం. కర్ణాటకలో అలా ఉంటాయన్నమాట. ఎక్కువగా కర్ణాటకలో ఒక సైడ్ ఒక చిన్న పూజా మందిరం అయితే కట్టుకుంటారు, చాలా బాగుంటుంది. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఇంకెక్కడ మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదండి, నేను చెప్పాను కదా ఇది డూప్లెక్స్ హౌస్ అని. ఈ డోర్ తీస్తే పై పోర్షన్కి, అంటే మేముండే పోర్షన్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ డోరు కీ కూడా తీసుకురమ్మన్నాను, ఆ డోర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక పక్కన బాత్రూమ్ అండి. పైన ఎలా ఉంటుందో సేమ్ కింద కూడా అలాగే ఉంటుంది. ఇందులో వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ 2 ఉంటాయి. పైన మేముండే పోర్షన్లో బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఉంటుందండి. ఇదైతే చిన్నగానే ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. హౌస్ మొత్తం తెలుసు కానీ ఈ బాత్రూమ్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఒక పక్కన ఫేస్ వాష్ చేసుకోవడం కోసం, బ్రష్ చేసుకోవడం కోసం సింక్, అలాగే మిర్రర్ కూడా ఉన్నాయి. అలాగే బయట కూడా సింక్, మిర్రర్ ఉన్నాయండి, హ్యాండ్ వాష్ అవి చేసుకోవడం కోసం. ఇంకా ఈ బాత్రూమ్ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే బెడ్రూమ్ వస్తుందండి. పైన మా పోర్షన్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి, కింద మాత్రం సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఎందుకంటే కింద డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, అందుకని సింగిల్ బెడ్రూమ్ వచ్చిందనమాట. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఈ బెడ్రూమ్లోనే ఒక పక్కన టీవీ పెట్టుకోవడం కోసం, అలాగే ఏసీ పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఒక పక్కన ఒక పెద్ద షెల్ఫ్ ఉంటుందండి, బట్టలు అవి పెట్టుకోవడం కోసం. పైన మేము టీవీ అవి పెట్టుకుంటాం కదండి, అంటే లివింగ్ రూమ్ లాగా యూస్ చేసుకుంటున్నాం కదా, ఆ రూమ్ ఎలా ఉంటుందో సేమ్ ఈ రూమ్ కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ ఒక పక్కన ఈ విధంగా పెద్ద షెల్ఫ్లు వచ్చాయి. వీటికి డోర్లు కూడా ఉంటే ఇంకా బాగుండేది. మా హౌస్ ఓనర్స్ని మేము వచ్చిన స్టార్టింగ్లోనే డోర్స్ పెట్టించమని అడిగాం, కానీ పెట్టలేదన్నమాట వాళ్ళు. ఇంకా బెడ్రూమ్ నుంచి ఇట్లా పక్కకు వచ్చేస్తే ఇది కిచెన్. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చెప్పాను కదా, మేము వచ్చిన స్టార్టింగ్లో కింద పోర్షన్లో హౌస్ ఓనర్స్ ఉండేవారని చెప్పాను కదండి. ఇంకా వాళ్ళకి ఇష్టమైన విధంగా ఈ కిచెన్ని డిజైన్ చేసుకున్నారనమాట.
పైన మేముండే పోర్షన్‌లో కిచెన్ ఇంత పెద్దగా ఉండదండి. మీడియంగా ఉంటుంది. ఇంకా ఈ కిచెన్‌లో ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏరియా కనిపిస్తుంది కదా! అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కోసం అనమాట గ్యాప్ అది. ఇంక ఇక్కడ ఇదంతా కూడా మనం వండినవన్నీ కూడా దీని మీద పెట్టుకోవచ్చు. అవసరమైతే దీన్నే మనం డైనింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడే చైర్స్ ఏసుకొని మనం భోజనాలు కూడా చేసేయొచ్చు. ఇక్కడ ఒక పక్కన సింక్ ఉంది. ఇంకా కౌంటర్ టాప్ పైన, కింద కూడా చాలా షెల్ఫ్‌లు ఉన్నాయండి. పైనంతా కూడా మనం గ్రోసరీ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. కిందంతా కూడా గిన్నెలవి సర్దుకోవడం కోసం అనమాట. నేను 3 రాష్ట్రాలు తిరిగానండి. అంటే నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మేము కర్ణాటకలో ఉండేవాళ్ళం. తర్వాత మాకు గోవా ట్రాన్స్‌ఫర్ అయిందండి. తర్వాత వైజాగ్, ప్రెజెంట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్నాం కదా! ఇంకా ఇన్ని హౌసెస్ తిరిగాను కదండీ నేను. దీనివల్ల నాకొక బెనిఫిట్ ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటే గనక కిచెన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, కిచెన్‌లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, అలాగే బెడ్‌రూమ్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకొక ఐడియా వచ్చిందనమాట. నాకు ఇన్ని ఇల్లులు తిరిగి ఇన్ని రాష్ట్రాలు తిరగటం వల్ల అదొక బెనిఫిట్ అనమాట. కిచెన్‌లో మనం ఈ విధంగా షెల్ఫ్‌లవి పెట్టుకోవటం వల్ల కిచెన్ చాలా నీట్‌గా కనిపిస్తుందండి. మనం అన్నీ కూడా నీట్‌గా పైన, కింద కూడా సర్దుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! పైనంతా కూడా గ్రోసరీ ఐటెమ్స్ అవి పెట్టుకోవడం కోసం ఈ విధంగా అరలొచ్చాయి. సో, ఈ విధంగా ఉంటే గనక కిచెన్ నీట్‌గా కనిపిస్తుంది. మనం సర్దుకోవడానికి కూడా బావుంటుందనమాట. కిచెన్ అయితే ఇలా ఉంటుందనమాట కింద. ఇంకా కిచెన్ పక్క నుంచి బయటికి ఒక డోర్ ఉందండి. వాషింగ్ ఏరియా ఉంటుంది. పైన మాకు వాషింగ్ ఏరియా ఎలా ఉంటుందో అలాగే కింద కూడా ఒక వాషింగ్ ఏరియా, అలాగే ఒక పక్కన స్టోర్ రూమ్ కూడా ఉంటుంది. చూపిస్తాను. ఈ డోర్ తీస్తే ఇంకా ఇదంతా కూడా వాషింగ్ ఏరియా అనమాట. పైన మాకు కూడా కిచెన్ పక్కన వాషింగ్ ఏరియా ఉంటుంది కదండీ! నేను కిచెన్ బాల్కనీ అంటాను. మాకైతే చక్కగా ఉయ్యాల అవన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఇక్కడ ఒక పక్కన స్టోర్ రూమ్ అండి. పనికిరాని వస్తువులు అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఈ రూమ్‌కి చక్కగా డోర్ కూడా ఉందండి. పైన కూడా ఇలా స్టోర్ రూమ్ ఉండుంటే బావుండేది. పైన లేదనమాట. ఉండుంటే చక్కగా మేము అట్టపెట్టెలన్నీ కూడా అందులో పెట్టుకునేవాళ్ళం. పైన స్టోర్ రూమ్ లాంటిది లేక మేము వెనకాల పెట్టేయటం వల్ల ఫ్రిడ్జ్ పెట్టుకునే అట్టపెట్టె, టీవీ పెట్టె అవన్నీ కూడా పాడైపోయాయి. పైన గ్రిల్ కనిపిస్తుంది కదండీ! అదంతా కూడా ఓపెన్ అనమాట. ఇక్కడ ప్రతి ఇంటికి ఈ విధంగా ఓపెన్ గ్రిల్ పెడుతూ ఉంటారు. ఎందుకో నాకో తెలీదు. వెంటిలేషన్ కోసం అనుకుంటా. ఇక్కడి నుంచి పైనుంచి నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. కింద నుంచి కింద ఆవిడ నన్ను పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేవారనమాట. ఇదంతా కూడా ఇంకా వాషింగ్ ఏరియా. ఆ పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం, బట్టలు ఉతుక్కోవడం కోసం, అలాగే పైన తీగలు కూడా ఉన్నాయండి బట్టలు ఆరేసుకోవడం కోసం కూడా. కింద పోర్షన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నాకు కింద పోర్షన్ పెద్దగా ఇష్టం ఉండదండి. ఎందుకంటే వెంటిలేషన్ అంతగా ఉన్నట్టు అనిపించదు నాకు. పైన మాకైతే కిచెన్ బాల్కనీ, అలాగే ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ ఉంది కదా! వెంటిలేషన్ అవి బావుంటుంది. గాలి కూడా వస్తుందన్నమాట. నాకు పైన మేముండే పోర్షన్ అంటేనే ఇష్టమండి. కింద పోర్షన్ కంటే కూడా. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక డోర్ చూపించాను కదా! ఇది డూప్లెక్స్ హౌస్ కదండీ! ఈ డోర్ ఓపెన్ చేస్తే పైన మా పోర్షన్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. సో, మా హౌస్ లోపలికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు రెంట్‌కి ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి మెట్ల దగ్గర నుంచి అక్కడ ఒక డోర్ అయితే ఏర్పాటు చేశారండి. మేము పైకి వెళ్ళటం కోసం. లేదంటే ఇది డూప్లెక్స్ హౌసు. ఆ డోరు ఇక్కడ ప్రతి ఇంటికి ఉండదండి. రెంట్‌కి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మెట్ల దగ్గర నుంచి ఒక డోర్ అయితే పెట్టారు. కింద పోర్షన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్‌లో ఒక పెద్ద హాలు, తర్వాత డైనింగ్ హాల్, కిచెన్, బెడ్‌రూమ్, ఒక పక్కన బాత్రూమ్. మీరిక్కడ చూస్తున్నారు కదండీ! ఒక చిన్న బెడ్, ఒక 2 చైర్స్ ఉన్నాయి కదా! అవి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌కి సంబంధించినవండి. ఇప్పుడు అవి ఆఫీస్‌కి పంపించేసిన తర్వాత ఈ హౌస్‌కి ఓనర్స్‌కి ఇచ్చేస్తాము. ఇంకొక 1 వీక్ లోపే ఈ ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు రెంట్‌కొచ్చేస్తారు. మేముండేది విలేజేనండి. కానీ మేముండే ఈ కాలనీ ఉంది కదండీ! ఈ కాలనీలో ఉండేవారందరూ కూడా జాబ్ హోల్డర్స్ అండి. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అనమాట. మా ఇంటికి దగ్గరలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందండి. BHEL అని ఒక పెద్ద కంపెనీ ఉందనమాట. ఈ కాలనీలో ఉండేవారందరూ కూడా అందులో జాబ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళందరివి కూడా ఓన్ హౌసెస్ అండి. రెంట్‌కి ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే ఎవరికి పడితే వాళ్ళకి కూడా రెంట్‌కి ఇవ్వరండి. కొంచెం జాబ్ ఉండి సెక్యూర్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ హౌస్ రెంట్‌కి ఇస్తారు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. కింద పోర్షన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.